అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రిజిస్ట్రేషన్ల అంశంలో కొత్తగా స్లాట్ల అంశాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యం మళ్ళీ అన్ని రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో కూడా రాబోయే కాలంలో ఈ స్లాట్ల విషయంలో ఆన్లైన్లో అప్లై చేసుకునేటువంటి అంశాన్ని మనతో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు. ఏం చెప్తారండి సార్? ఏంటి సార్ ఈ స్లాట్ అంశం ఏంటి? స్లాట్ వచ్చేసి మన ఆఫీస్కి వచ్చేసి 79 స్లాట్స్ ఇచ్చారన్నమాట. మార్నింగ్ 10:30 to 5:30 లోపు ఆ స్లాట్ వచ్చి వాళ్ళ ఆన్లైన్లో అప్లై స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది బుక్ చేసుకోకపోతే ఇట్లా మనకు 79 ఉంటాయి. 79లో వచ్చేసి రెడ్ మార్క్ ఉన్నట్టు స్లాట్ బుక్ అయిపోయింది. నెక్స్ట్ గ్రీన్ కలర్ ఉన్నట్టు స్లాట్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా పార్టీ వస్తాడు, సార్ మీరు స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మేమే స్లాట్ బుక్ చేస్తాం. అయితే ఆ టైంకు పార్టీ ఉండాలా, పార్టీకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ నెంబర్ చెప్తే మనం నెక్స్ట్ ప్రాసెస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాలంటే అందరూ ఉండాలా సార్? ఆ రోజు ఎట్లా? మామూలుగా స్లాట్ అంటే ఓటీపీ ఆధార్ లింక్ ఉంటుంది. ఆ పార్టీ ఒకటి ఉండి అది ఆధార్ మన ఓటీపీ చెప్తే మనం ఒక నెంబర్ ఇచ్చేస్తాం, సిఎస్ నెంబర్ అంటాము. ఆ నెంబర్ అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు లేట్ అయినా కూడా ప్రాసెస్ వర్క్ అయిపోతుంది. అంటే ఆ టైంకు పార్టీ కంపల్సరీ ఓటీపీ చెప్పాలి. ఓటీపీ ఉంటే కానీ ఆ టైం కానీ రాకపోతే వాళ్ళ స్లాట్ వస్తే బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవాలంటే 200 రూపీస్ గవర్నమెంట్ ఫీ పెట్టినాం. 200 కట్టేస్తే ఆ స్లాట్ మళ్ళీ రీషెడ్యూల్ అవుతుంది. ఎలా ఉంటుంది సార్ ఈ స్లాట్ అంశం అనేది? ఎందుకంటే ఇంతకుముందు కొంచెం గందరగోళ పరిస్థితులు ఉండేవి. ఈ స్లాట్ ద్వారా కూడా ఎప్పుడు అనుకుంటే అప్పుడు రావచ్చు, కొంచెం సిస్టమేటిక్గా ఉంటుంది అంటున్నారు. అదే ఒక సిస్టమ్, అదే పార్టీ పలానా టైంకి పోవాలి, ఈ టైంకి వస్తూ అంటారు. ఆ టైంకి అయితే కంపల్సరీ వచ్చేసి ఒక వస్తా 15-20 మినిట్స్లో అది వర్క్ అయిపోతుంది. అంటే ఏమైనా అర్జెన్సీ ఎక్కడైనా వాళ్ళు వేరే ప్రోగ్రామ్ పెట్టుకునేటారు, పలానా చోట పోవాలని, ఇంకా పలానా అట్లాంటి వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఉంటుంది అదర్ డిస్ట్రిక్ట్ నుంచి వేరే చోటు నుంచి వచ్చింటారు, వాళ్ళు కూడా స్లాట్ బుక్ చేసుకుంటే ఆ టైంలో అయిపోతుంది. అయితే కంపల్సరీ స్లాట్ బుక్ చేసే టైంకి ఒక పార్టీ ఉండాలి. ఆ టైం లోపల స్లాట్ టైం లోపల రాకపోతే ఆ టైం లోపల స్లాట్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిన కూడా మనం రీషెడ్యూల్ చేసుకోవాలంటే 200 ఫీ కదా. ఆఫ్టర్ 5:30 ఓపెన్ అవుతుంది. ఈవినింగ్ 5:30కి అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ స్లాట్ రోజుకి ఎన్ని ఉంటాయి సార్? దీనికి ఏమైనా లిమిటెడా? దానికి మనకు 79 ఇచ్చారు ఆఫీస్కు ఇప్పుడు ప్రజెంట్గా. దాన్ని ఇంకా పెంచవచ్చు. అంటే మనకు అంతకన్నా ఎక్కువ డాక్యుమెంట్ కావు. రోజు 80 డాక్యుమెంట్ కావు, 50-60 అయితే ఎక్కువ అవుతాయి. ఎప్పుడోసారి వారోసారి మోర్ దెన్ 88 అవుతాయి. అంటే అట్లాంటప్పుడు అంటే ఈవినింగ్ 5:30కి అన్నీ ఎన్నైనా చేయొచ్చు. ఆఫ్టర్ స్లాట్ టైం అయిపోయిన తర్వాత 50 డాక్యుమెంట్ వచ్చినా కూడా అప్పుడు చేయొచ్చు. అప్పుడు వితౌట్ స్లాట్ రెండు ఓపెన్ అవుతాయి ఆ టైంలో ఆఫ్టర్ 5:30. అంటే దానివల్ల ఇబ్బంది ఏమో, ఆ టైం రాకుండా కూడా ఆఫ్టర్ 5:30 వస్తే అప్పుడు చేసుకోవచ్చు. ఈ స్లాట్ అంశము ఇటు అధికారులతో సహా కొనుగోలుదారుకి, వినియోగదారు అందరికీ ఏ రకమైన ఉపయోగం అంటే? ఇప్పుడంటే వాళ్ళు ఇన్ టైంలో చేసుకొని వాళ్ళు వర్క్ చేసుకొని పోవడానికి స్కోప్ ఉంటుంది. వెయిట్ చేయకుండా టైం వేస్ట్ కాకుండా వెళ్ళిపోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం స్లాట్ అంశంపై ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇందాక మనకు సబ్ రిజిస్ట్రార్ కూడా చెప్పినటువంటి నేపథ్యం, మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారు కూడా ఏం చెప్తారు, దీని నుంచి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా వాటి గురించి ఏ అంశాలను ముఖ్యంగా ప్రజలకు మేలు జరుగుతుంది, ఇటువంటి అంశాలతో మనతో మాట్లాడడానికి. సరే ఏంటి సార్ ఈ స్లాట్ అంశం అనేది ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్లాట్ బుకింగ్ విధానం సరైనదే. కాకపోతే ప్రస్తుత కాలంలో స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఆ సమయానికి రాలేని పక్షంలో ఆ స్లాట్ ఆ సమయం దాటితే ఆ స్లాట్ క్యాన్సిల్ అవుతుంది సార్. 10:30కు రావాల్సిన వ్యక్తి 10:40 వచ్చినట్లయితే ఆ అరగంటలోనే స్లాట్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా స్లాట్ క్యాన్సిల్ అయిన దాన్ని అదే రోజే మళ్ళీ దస్తావేజు రిజిస్టర్ చేయాల్సి వస్తే సాయంకాలం 5:30 తర్వాతే చేయాల్సి వస్తుందే కానీ ఆ లోపల చేసే విధానము లేదు అని సబ్ రిజిస్ట్రార్ల నుండి మాకు తెలిసిన విషయం. ఇలాంటి కారణాల వల్ల వచ్చినటువంటి దాఖలాదారుడైతేనేమి, పార్టీ అయితేనేమి, తాను చేసుకున్న స్లాట్ బుకింగ్ సమయాన్ని ఎక్కడైనా వృధా జరిగి ఈ రిజిస్టర్ ఆఫీస్కి రావడానికి లేట్ అయినైతే అలా జరిగే పరిణామాల్లో ఇప్పటికే ఈ రోజుకే 2-3 పరిణామాలు జరిగినాయి. వాళ్ళు ఉదయం 10:30కు రావాల్సిన వ్యక్తి 11:30కు వచ్చారు, మేము ఇప్పుడు చేసేయలేదు, సాయంకాలం 5:30 వరకు వెయిట్ చేయండి అంటున్నారు. అంటే స్లాట్ బుకింగ్ విధానం వల్ల మంచి ఉంది, చెడు ఉందని మేము నిర్ణయించుకుంటున్నాము. అదేవిధంగా దస్తావేజు లేఖలు గత వారం రోజుల నుండి తయారు చేసిన దస్తావేజులు ఈరోజు 4వ తారీఖున చేయాల్సి వచ్చితే
దాన్ని చాలా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి రెండో విధానం ప్రత్యామ్నాయంగా కూడా స్లాట్ బుకింగ్ లేని వాళ్ళకు కూడా చేసే విధానాన్ని కూడా ప్రవేశపెడితే మంచిదని మా అభిప్రాయము. ఇది మన అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో అనేక మంది వందల మందితో కూడుకున్నటువంటి రిజిస్టర్లు జరుగుతాయి. ఈ రిజిస్టర్లకు ఇలాంటి స్లాట్ బుకింగ్ విధానం వల్ల ఆలస్యం ఎక్కువ అవుతుంది కానీ తొందరపాటుగా జరగడం లేదు. మరి అంశాలు మీరు చెప్తున్న వాటితో పాటు సర్వర్ అనేది కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ టైమింగ్కి సర్వర్ పనిచేయకపోతే తర్వాత వచ్చే రిజిస్ట్రేషన్ కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే గతంలో సర్వర్ పనిచేయకపోతే ఉద్యోగస్తులు అంటే సబ్ రిజిస్ట్రార్లు కానీ స్టాఫ్ కానీ మాతో సహకరించి సాయంకాలం 7:30 వరకు చేశారు. కానీ ఈ స్లాట్ బుకింగ్ విధానం వల్ల సర్వర్ పనిచేయకపోతే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తూ ఉంది. అందులోనూ స్లాట్ బుకింగ్ అనే విధానం అంటే ప్రజలకు తెలియకపోవచ్చో తెలుసో కానీ వాళ్ళు అయితేనే పోతానే మా పని అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఈరోజు అందరూ పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది. ఈ స్లాట్ బుకింగ్ విధానంతో పాటు సర్వర్ కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్స్పెషల్ ఏం చెప్తారు సార్ ఇప్పుడు స్లాట్ అంశం అనేది? ఎందుకంటే గతంలో అయితే మాత్రం స్లాట్ అంశము వస్తే బాగుంటుంది అంటున్నారు, కానీ ఇప్పుడు టెక్నికల్గా చాలా సమస్యలు కనిపిస్తున్నట్టున్నాయి. దీన్ని ప్రభుత్వం ఏం మార్పులు చేయాలి? ఈ స్లాట్ బుకింగ్ టైమింగ్ కూడా ఒకసారి బుక్ చేసుకుంటే దానికి ఈ టైమింగ్ లేకుండా పెడితే మంచిది. అదే వల్ల వచ్చే ఆ వ్యక్తి ఆ రోజంతా పెడితే మంచిది. ఆ వ్యక్తి ఏదన్నా ప్రమాదంలోనో లేకుంటే ఏదన్నా ట్రాఫిక్లో కూడా ఎంత ఇబ్బంది కలిగినప్పుడు రాలేకపోతే అదే కంటిన్యూషనే అదే స్లాట్ని అదే కంటిన్యూ చేస్తే మంచిది. దీనివల్ల కూడా కొంచెం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే లాభమేమో కనపడలేదు, కానీ నష్టంగానే ప్రజలకు కొంచెం ఇబ్బందిగా కనపడుతుంది. రాబోయే కాలంలో ఈ టెక్నికల్ విధానం సర్వర్ 5 గంటల దాని తర్వాత సర్వర్ పని చేయకపోతే కూడా ఈ స్లాట్ బుకింగ్ క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ టైం మళ్ళీ సిఎస్ నెంబర్ అదంతా అడుగుతుందంట. మళ్ళీ సిఎస్ నెంబర్ అయినప్పుడు డేట్ చేంజ్ అవుతుంది. డేట్ చేంజ్ అయినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. ఎగ్జిక్యూషన్ డేట్కి రిజిస్ట్రేషన్ డేట్ అయినప్పుడు సర్వర్ ప్రాబ్లం వస్తే అది కూడా అవుతుంది. ఇది కూడా కొంచెం ఒకసారి బుక్ చేసుకుంటే ఆ రోజంతా ఉంటే మంచిది అని మా అభిప్రాయం. ఇది మొత్తం మీద అయితే మాత్రం స్లాట్ అంశం అనేది మాత్రం మంచి పద్ధతే, కానీ దానికి చాలా సమస్యలతో కూడిన అంశాలు ఉన్నాయి. వీటిని కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లోనే అధికారులు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం రోజుకి ప్రస్తుతానికైతే 79 కాలమ్స్ మొత్తం ఏర్పాటు చేసినట్టు రాబోయే కాలంలో కూడా పెంచే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ వినియోగదారులు కావచ్చు చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యం ఎందుకంటే ఆ టైం డ్యూరేషన్ అనేది మాత్రం కొద్దిగా వచ్చే రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు వచ్చే సమయం తేడాగా వస్తే మాత్రం అది ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా సర్వర్ అంశము ఇటువంటి టెక్నికల్గా చాలా అంశాలు ఉన్నాయి, ఇబ్బంది పడే అంశాలు. వీటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెడితే ఇంకా ఏమైనా సక్సెస్ అవ్వచ్చేమో, కానీ కాకపోతే ప్రస్తుతానికైతే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాకనాడు, RTV, అనంతపురం.